ప్రార్థన చేయాలి, జవాబు పొంది ఉన్నామని మార్కు సువార్త 11:29 రాయబడింది. మీరు జవాబు పొంది ఉన్నామని నమ్మకంతో ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన చేయమని రాయబడింది. అట్టి ప్రార్థన మనం చేయాలండి ఈ ఉదయకాలం. అలాంటి ప్రార్థన చేయాలి. కనుక దానియేలు యొక్క ప్రార్థన జవాబు అద్భుతంగా దేవుడు అనుగ్రహించాడు. అందుకే ఇందాక చదువు మధ్యలో మానేశాము. తిరస్కరించుటయు, వేలు పెట్టి చూపించుటయు. ఇంకో మాట ఉంది అక్కడ చూడండి, 58:9 ఏనంట చూడండి, చెడ్డ మాటలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు విశ్వాసాలు కనబడితే ఏం మాట్లాడతారు ఇప్పుడు? ఆ సంఘం వాళ్ళు ఇట్టంట, ఈ సంఘం వాళ్ళు ఇట్టంట, ఆ సేవకుడు ఇట్టంట, ఈ సేవకుడు ఇట్టంట, ఆ సిస్టర్ ఇట్టంటదంట, ఆ బ్రదర్ ఇట్ట అంటాడంట, ఆ అమ్మాయి ఇట్టాడదంట, ఈ అబ్బాయి ఇట్టాడదంట. తప్పకుండా మాట్లాడతారు మీరు, అవును కదా? మరి ఎట్లా ప్రార్థన వస్తుంది? ఇవన్నీ దేవుడికి అడ్డం కావా? ఏమ్మా చెప్పండి. ఇలాంటి పనులు చేస్తుంటే దేవుడు వింటాడా? మరి ఏం ప్రయోజనం మన వీడికి వచ్చి? ఏం ప్రయోజనం అంటున్నా? ఇలాంటి వారు కనుకనే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాడు. అంటే అంత దుర్మార్గం మనం పాపం చేయడం లేదు. నినివే పట్టణస్తులను నాశనం చేస్తాను ఎవరైనా పంపించాడు. అయితే వీడారా, చిన్నదైనా పెద్దదైనా మన ప్రార్థన జవాబు రానిది ఏదైనా సరే తిరస్కరిస్తున్నావా, ఏలెత్తి చూపిస్తున్నావా, చెడ్డదాన్ని మరి అసహించుకోకుండా చెడ్డదాన్ని ప్రేమించేవాడుకున్నావా? చూడు 4వ కీర్తన 2వ చూడు, కీర్తన 4:2. ఎంతకాలము నరులారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఎంతకాలం ఇంకా ఎంతకాలం ఏలెత్తి చూపిస్తావు? ఎంతకాలం తిరస్కరిస్తావు ఇతరులను? నువ్వు మంచిదానివేనా? మంచోడువేనా? ఎదుటోళ్ళని తిరస్కరిస్తావు? నీవు చూసుకో. అందుకని ప్రసంగి 5 ఏళ్ళు చెప్పాను ముందే, నీ మటుకు నీవు జాగ్రత్తగా ఉండవని చెప్తాను. నేను మన మటుకు మనం జాగ్రత్తగా ఉంటే ఎదుటోళ్ళ సంగతి నీకు అవసరం లేదు. తిరస్కరిస్తున్నావా, ఏలెత్తి చూపిస్తున్నావా, అసహించుకుంటున్నావా? ఎంతకాలము చదువు, ఎంతకాలము ఏంటంట? ఏమండి మరి ప్రేమిస్తలేమా? ఎంతకాలం ఇంకా ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తాం? తర్వాత ఎంతకాలం చూడండి, ఎంతకాలం వెతుకుతామండి. ఇంకా వెతుకుతూ ఉంటాం. వాళ్ళు ఏం తప్పు ఉందో, ఇంకేం తప్పు ఉందో, ఇంకేం దొరుకుతుందో భూతద్దం పెట్టి చూసినట్టుగా చూస్తావు. నిన్ను భూతద్దం పెట్టి కాదు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన హృదయంలో నువ్వు రహస్యంలో ఎరిగినటువంటి దేవుడు. ఎంతకాలం ఇంకా అబద్ధాన్ని ప్రేమిస్తావు? ఎంతకాలము ఇంకా చదువు. మరి ఇంకో మాట ఉంది, వెతకదువు రెండు విషయాలేనా అక్కడ ఉండేది? ఎంతకాలం నా గౌరవం ఇంకా అవమానంగా చూస్తావు? ప్రభువును గౌరవిస్తున్నావా? ప్రభుకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నావా? ప్రభుకి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇస్తున్నావా? ఎలా ప్రార్థన వినబడుతుంది? ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు అని అబ్రహాము అడ్డుపడ్డాడు. ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు అని యాకోబు అడ్డుపడ్డాడు. డేయ్, ఏం పేర్రా నీ పేరు అంటే ఏం చెప్పినాడు యాకోబు? ఏం చెప్పినాడు? మరి వాళ్ళ నాన్న అడిగినప్పుడు ఏం చెప్పాడు? రేయ్, అప్పుడే వచ్చావేంట్రా, ఏం పేర్రా నీ పేరు? మరి అప్పుడు వేసావని చెప్పాడు, ఇప్పుడు ఎందుకు చెప్పాడు? యాకోబు ఎందుకు చెప్పాడు? బుద్ధి వచ్చింది. ఇప్పుడు బుద్ధి వచ్చింది. 20 సంవత్సరాలు పనికిమాలిన పనులు చేసి, మరి మామ దగ్గర కూలి పని చేసి, ఎండకు వానకు చలికి అన్నిటికీ బుద్ధి వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ఒరే ఏం పేరు నీ పేరు అంటే ఏమన్నాడు? ఇప్పుడు చెప్పొచ్చుగా నేను ఏసావునని. కనుక ఎంతకాలం ఇంకా మనం బొంకుతాం?
దేవునికి గౌరవాన్ని ఎంతకాలం మనం అగౌరవంగా చూస్తాం. జాగ్రత్త. దేవుడు దహించు అగ్ని. ప్రీతికరమైనటువంటి సేవ చేయకపోతే నీ పరిచర్య, నీ విశ్వాసాన్ని అది కర్ర గడ్డి కొయ్యకాల్లాగా దహించేయబడుతుంది. కాకుండా వెలగలిగినటువంటి వెండి బంగారం లాంటి పరిచర్య మనం చేయాలి. లోపాలు ఉండవని చెప్పడం లేదు, ఉంటాయి, ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. లోపాలు చొరబడుతుంటాయి. సాధారణ లోకంలో ఉన్నంతకాలం మనం శోధిస్తూ ఉంటాడు, సరి చేసుకోవాలి. విడారా రండి. ఇక్కడ చెప్పినటువంటి మాటను బట్టి అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభు మనకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసంతో చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అహరోను పశ్చాత్తాపడ్డాడు, యోనా పశ్చాత్తాపడ్డాడు, నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు. దేవునికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు, తృణీకరించేది మానుకున్నారు. చూడండి, తృణీకరించారు వీళ్ళు. మోషే మీద మిరియాము అహరోనులు సనుక్కున్నారంట. సనుక్కుంటే దేవుడు ఏం చేశాడు? ఊరుకున్నాడా? గుసగుసలాడితే ఊరుకుంటాడా? ఎదుటి ఏలెడిచి రే వాడు చూడు, మనోడు చూడు, మన తమ్ముడు మనకు లెక్క చేయకుండా వాడు మనకు వ్యతిరేకంగా చేస్తున్నాడు అని చెప్పేసి ఏలెత్తి చూపించారు అహరోను మిరియాములు. దేవుడు ఊరుకున్నాడా? నా సేవకుడు నెట్టండి మోసేను మాట్లాడేది మీకెంత ధైర్యమో! సేవకుడిని ఏలుబెట్టి చూపిస్తున్నావా? ఒక విశ్వాసం ఏలెత్తి చూపిస్తున్నావా? ఎంత ధైర్యం నీకు? నీ ప్రార్థన ఎలా వినపడుతుంది? ఏలు ఎరగొడతాడు, నీ చెయ్యి ఎరగొడతాడు. అది యెరోబాముని అదే అన్నాడు. యెరోబాము అహియా వచ్చి చెప్పాడు, రే బలిపీఠమా నీ మీద నుంచి అది పగిలిపోయి బుగ్గి నీకు కిందికి వస్తుందంటే రే ఇవన్నీ పట్టుకోండిరా. పట్టుకొని చెయ్యి చాపినాడు. యెరోబాము ఎండిపోయింది. యెరోబాము చెయ్యి ఎండిపోయింది. మొదటి రోజు కింద 13వ అధ్యాయం రాయబడుతుంది. ఎండిపోతుంది. జాగ్రత్త. తిరస్కరించవద్దు, ఏలెత్తి చూపించొద్దు, తిరస్కారంగా మాట్లాడద్దు. ఎంతకాలం దేవునికి గౌరవం ఇంకా గౌరవపరుస్తావు? ఎంతకాలం అబద్ధాన్ని ప్రేమిస్తావు? ఎంతకాలం దేవుని ప్రేమను ఇంకా నువ్వు వివరించుకుంటూ ఉంటావు? దేవుడు దహించు అగ్ని. దేవుడు ఎవరికైనా వదిలిపెట్టాడు. దేవుడు దహించు అగ్ని. వీడారా, ప్రార్థించడానికి వచ్చేటప్పుడు నేను అగాధములో ఉన్నా, నాచులో పీచులో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీవు అడ్డుపడితే, యథార్థ హృదయంతో అడ్డుపడితే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఒక వచనం చూసి మనం ముగిద్దాము రండి. మన ప్రార్థనకు జవాబు ఎలా రావాలనో మనం చూసి చక్కని ప్రత్యుత్తరము ఒక 2-3 సంగతులు చెప్పేస్తాను. చక్కని ప్రత్యుత్తరము. ఎస్తేరు మొర్దెకైలు చక్కని ప్రత్యుత్తరం పొందారు. దానియేలు షడ్రక్ మెషక్ చక్కని ప్రత్యుత్తరం పొందారు. సంఘము యాకోబుని చంపించాడండి ఖడ్గముతో హేరోదు. ఇక ఉండే సంగతి ఏంటంటే పేతురును చంపాలని అనుకున్నాడు. అప్పుడు సంఘం ఏం చేశాడంటే విశ్వాసంతో, ఆసక్తితో, అత్యాసక్తితో ఒక ఇంట్లో కూడుకొని ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ పరిస్థితిలో మీరే మా దిక్కు. యెహోషాపాతు అన్నాడు 20వ అధ్యాయం 12వ వచనంలో, మొదటి 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనంలో, ప్రభువా మీరే మా దిక్కయ్యా. ఇప్పుడు మేమేం చేయగలము? ఎవరి దగ్గరికి వెళ్ళగలము? సంఘం అడుగుతుంది దేవుణ్ణి. పేతురును లోపలేశారు. రాత్రంతా ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా? ఇదిగో నిన్ననే యాకోబును చంపినాడు దేవుడు, పనికిమానుడు. ఇప్పుడు తెల్లవారుతంగా పేతురుడు చంపుతాడయ్యా, ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా? మాకు దిక్కెవరు? మేమేం చేయాలి? మనమైతే అటు ఇటు పరిగెడతాం, ఆ ఎమ్మెల్యే దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి పోతాం. వాళ్ళకి ఆ దినాలు ఎవరు లేరు. ప్రభువా మీరే మా దిక్కు అని మొరపెట్టారు. దేవుడు జోక్యం చేసుకున్నాడు, దిగి వచ్చాడు కిందికి. ప్రభువా మాకు మా విషయం జోక్యం చేసుకుంటే దూతను పంపించాడు. దూతను పంపించి పేతురు లేపి పంపించాడండి. ఎక్కడికి పంపించాడు? ప్రార్థన ఎక్కడైతే మొరపెడుతున్నారో అడిగే పంపించాడు. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవుని వశం. ఇక చాలా సంగతులు ఉన్నాయి, మనకందరికీ తెలుసు. చక్కని ప్రత్యుత్తరం. మనకు ప్రార్థనకు ఆటంకమైనటువంటి వాటిని కూడా వదిలిపెట్టుకోవాలి, తుడిచిపెట్టుకోవాలి, వదిలిపెట్టాలి. మనం ఎక్కడి నుండి ప్రార్థన చేసినా, నువ్వు అగాధంలో ఉన్నా, నాచులో ఉన్నా, చెరసాల్లో ఉన్నా, ఎక్కడున్నా
విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ప్రార్థన ప్రతిఫలం వస్తుంది. దేవుడు మనం దాటిపోడు. అయితే యథార్థత ఉండాలి. యథార్థత మనం ఎప్పుడైతే ఉంటుందో ఆయన సంతోషంగా, నా కుమారుడా నేను నీకు ఇస్తా, నేనున్నాను కదా, భయం ఎందుకు, నేనున్నాను కదా, భయపడొద్దు, నేనున్నాను అని మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని బాగు చేసి మనము అగ్ని కొరువులాగా దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచుతాడు. ప్రభు వచ్చినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెం నమ్మకం ఉండవు, 30 అంతలకే సరిపెట్టుకోవద్దు, 60 అంతలకే సరిపెట్టుకోవద్దు, 100 అంతలు ఫలించాలి ప్రభు అనేటువంటి ఉత్సాహంతో, పౌరుషంతో, రోషముతో ప్రభు కొరకు జీవించుదాం. ప్రభు ఆ విధంగా మనకు, మన కుటుంబాలకు, సంఘానికి ప్రభు సహాయం చేయను గాక.